గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఇప్పుడు మనం చాలామందికి చూడండి, పెళ్ళిళ్ళైన తర్వాత మీకు కలిసి వస్తుంది ఆయన అంటారు. అంటే భార్య వల్ల కలిసి రావడం, దాంతో పెళ్లి చేసేస్తే ఉద్యోగం వచ్చేస్తుంది. ఇక ఆ ఉద్యోగంలో నాన్ స్టాప్గా వీడు ఎదిగిపోతాడు. ఇక ఇళ్ళు కొంటాడు, స్థలాలు కొంటాడు, ఇక వెనుదిరిగి చూసుకోక్కర్లేదు. అలాగే ఈ యొక్క ఒక శిష్యుడు ఉండేవాడు నాకు, హరీష్ అని. గురుగారు నాకు జాతకం మారుతుందా అండి వివాహం అయిన తర్వాత అంటే, మారిపోద్దునైనా జాతకం వివాహం అయిన తర్వాత మారిపోద్ది అన్నా. వాడికి మారిపోయింది. వాడికి తర్వాత ఒక 3 నెలలు 4 నెలల తర్వాత వచ్చామన్నాడంటే, గురుగారు మారిపోద్దంటే నేను టాప్ లెవెల్లో వెళ్ళిపోతాను అనుకున్నాను, రోజు కుమ్మేస్తుంది సార్, నన్ను మనశ్శాంతి ఉండట్లేదు, కొడుతుంది సార్, నన్ను కొట్టడం కాదు మా నాన్నను కూడా కొడుతుందంటే మామగారిని కూడా కొట్టేస్తుంది. ఇవి కొన్ని కేసులు. అంటే ఏంటంటే జాతకం మారుతుందా అంటే కేవలం మనం వీడి పాపం మా హరీష్ గారు ఊహించుకున్నాడు, ఎలా పెళ్ళైపోయిన తర్వాత చాలా టాప్ లెవెల్కి వెళ్ళిపోతానేమో నేను అందరిలాగా అని. కానీ ఇక్కడ చిత్త కుమ్మేస్తుంది అనే విషయం వీడిది. మనకు తెలిసినా వాడు వెండగా మీరు అందరూ ఏమంటారు, ఉన్నదన్నట్టు చెప్పడం మనం ఒక్కళ్ళమే చెప్తాం, అందరికీ తెలుసు, ప్రపంచం అంతా తెలుసు, ఓపెన్గా చెప్తాం. అయితే మీరేమంటారు, జాతకాలు అనేవి మంచిగా ఉండాలని చెప్పించుకుంటామండి, అంతేగాని ఉన్నదన్నట్టు చెప్పించుకుంటామండి. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఇంకెందుకమ్మా, నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మీకు ఫ్రీగా చెప్తున్నా సరే జాతకాలు మీరు వినడానికి రెడీగా లేకుండా అబద్ధాలు చెప్పే సొల్లు చెప్పే వాళ్ళ తీయపు మాటలు, తేనెపు మాటలు మీకు తీయగా ఉంటాయి, హాయిగా ఉంటాయి మనసుకి. కాబట్టి కొంతమందికి ఇలా ఉంటాయి బిటర్ ఎక్స్పీరియన్సెస్. ఇది దేనివల్ల అంటే శుక్రుడు వల్ల. ఇకపోతే ఇంకొక బ్యాచ్ ఉంటుంది, వీళ్ళకి స్త్రీల వలన లాభం. జనరల్గా ఎక్కడికి వెళ్ళినా సరే మరి ఆడవాళ్ళు పాపం బాస్లు అవనియండి, పక్కింటి వాళ్ళు అవనివ్వండి, ఎదురింటి వాళ్ళు అవనివ్వండి, ఎక్కడికి వెళ్ళినా సరే స్త్రీల సహకారంతో వీళ్ళు గెలుస్తారు. ఇప్పుడు గుళ్ళో పూజారులు ఉన్నారండి, వాళ్ళందరికీ డబ్బులు ఎవరిస్తారు? వ్రతాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు అంటే ఎందుకు వ్రతం 2000 5000 అని భర్త ఒప్పుకోడు, భార్యే ఒప్పుకుంటుంది. ఒప్పుకొని ఏమండి పర్లేదండి చేద్దామండి అని చెప్పి భర్తలకు తెలియకుండా కూడా డబ్బులు ఇస్తారు పూజారులు. అంటే ఈ రోజున పూజలు అన్నీ చేయించుకుంటున్నారంటే ఆడవాళ్ళ వల్లే. మగాళ్ళకి అంత ఉండదు కదా భక్తి, ఎక్కడో రేర్గా ఉంటుంది. కాబట్టి పూజారులు అందరూ బ్రతుకుతున్నారంటే స్త్రీల వల్లనే, లాభమేమో ప్రజల వల్లే. రాజకీయ నాయకులు మరి ఫ్రీగా బస్సులు ఎందుకు పెడతారు? ఇప్పుడు ఫ్రీ బస్సు అని కర్ణాటకలో పెట్టారు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ఇక్కడ పెట్టారు, వీళ్ళని చూసి తెలంగాణను చూసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఫ్రీ బస్సులు లేడీస్కి ఎందుకు పెట్టాలి అంటే, ఒక లేడీ ఓటేస్తే వాళ్ళ ఇంట్లో మొత్తం భర్తను కుమ్మేసి వేపిస్తుంది, పిల్లల చేత వేపిస్తుంది, తానేస్తుంది, తన ఫ్రెండ్స్ చేత వేపిస్తుంది. కాబట్టి ఈ విధంగా మహిళలు అంటే బాగుంటుంది. అంటే స్త్రీల వల్ల లాభం అంటే స్త్రీల వల్ల అక్రమ సంబంధాలని కాదు, వాళ్ళ యొక్క సహకారాలు ఉంటాయి. ఇకపోతే మూడో బ్యాచ్ ఉంటుంది, ప్రియురాళ్ళ వల్ల, లవర్స్ అనమాట. ఇదేంటండి కలియుగం, ఈటింగ్ అండ్ మేటింగ్. దీనికి ఏం సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. అంత మహాభక్తులు లేరు, అంత ధర్మం వంటి పేదం మీద నడిపించేసేవాళ్ళు లేరు. కాబట్టి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, బెప్పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టుగా కాల ప్రమాణం మారిపోయింది, ప్రియురాళ్ళు ఎక్కువైపోయారు, తర్వాత కామం ఎక్కువైపోయింది. కాబట్టి వీళ్ళ వల్ల కలిసి వస్తుందా, వీళ్ళ వల్ల ప్రమాదం వస్తుందా? ఇది మూడో రకం బ్యాచ్. ప్రియురాలు వల్ల ఒక తాపీ మేస్త్రి ఉన్నాడండి,
బ్యాంక్ లోన్ కోసం వెళ్ళాడు. నాకు తెలిసిన స్టోరీ చెప్తున్నాను. బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తే ఎలాగో బ్యాంక్ మేనేజర్ భార్యకి ఈయనకి స్నేహం కుదిరింది. ఆ తర్వాత ఆయన డబ్బులు పుష్కలంగా ఇచ్చింది ఆమె. ఈ లోపల ఆ ప్రతిదీ కూడా బ్యాంక్ మేనేజర్ జాబ్ కూడా ఆయన చనిపోయాడు తర్వాత. అది ఏ స్థాయిలో వీళ్ళ ఫ్రెండ్షిప్ ఉందంటే, గురుగారు నా జాతకం చూడండి అన్నాడు. ఓకే అన్నాను. అని అంటే జాతక చక్రం ఎక్కడ ఉందంటే వాళ్ళ ఆవిడ దగ్గర ఉంది. ఆవిడే మేనేజ్ చేస్తుంది. ఇతనికి మంచి చెడులు చెప్పడము, లేకపోతే జాతక చక్రం కూడా. సో అది ముసలోళ్ళు అయిపోయినా సరే ఆ స్నేహం వాళ్ళకి లాస్ట్ వరకు కూడా ఉంచుకున్నారు. అది వాళ్ళ ఇళ్లలో అందరికీ తెలుసు. అంటే ఏంటి, అత్యున్నతంగా ఇతనికి కలిసి వచ్చింది. ఒక మామూలు మేస్త్రి రోజున 100 కోట్ల రూపాయలకి అధిపతిగా ఎదిగిపోయాడు. నేను జాతకం చూసినప్పుడే చెప్పాను. నేను చూడగానే ఫస్ట్ అతను నాకు పరిచయం అయినప్పుడు, చూడు నాయన, నీకు ఈ మహిళల వల్ల కేవలం ప్రేయస్ వల్ల ఎదిగిపోతావని. ఆ రకంగా ఇంకొకడు ఉన్నాడు రాజమండ్రిలో. అనవసరమైనటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటే ఏమవుతుంది, వాళ్ళ బంధువులు, అతను అసిస్టెంట్ ఇంజనీర్గా రైల్వేస్లో టెలికమ్యూనికేషన్లో రైల్వే హాస్పిటల్ రాజమండ్రి మర్డర్ చేస్తారు. వాడిని ఎందుకు మర్డర్ చేస్తారంటే చూశారు వీళ్ళ భార్య, వాళ్ళు బంధువులు వాళ్ళు చెప్పారు అవతల వాళ్ళు పెళ్ళంతా తిరుగుతుంటూ ఊరుకుంటారా, నరికి పడేశారు. అప్పుడు అతని చెల్లి, అతని అక్క, తర్వాత తల్లి ఎంత ఏడుస్తున్నారంటే, అరే బాబు, నువ్వు చదువుకున్నావు, బీటెక్ చదువుకున్నావు, గవర్నమెంట్ జాబ్ చేసుకున్నావు, బ్రహ్మాండంగా జాబ్ వచ్చింది నీకు, మేము వద్దంటూ చెప్తూనే ఉన్నావు, నువ్వు తిరుగుతూ ఉన్నావు, కాబట్టి ఎంత ఇది జరిగింది అని. ఇది ఎప్పుడు తెలుసా, 24 సంవత్సరాల బ్యాక్ స్టోరీ, మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు. కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే, ఇంకొకడు ఉన్నాడు రాజమండ్రిలో. సంచలనాలు ఇవన్నీ. ఒక లాయర్ వాళ్ళ లవర్ దగ్గరికి వెళ్తే వాడిని మంచం కట్టి మర్మమయాలు కోసేసింది. సో ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇది హ్యూమన్ బీయింగ్స్ అనమాట. అందుకనే కామం జోలికి వెళ్ళకూడదు నాయన. కామా తురాణం నా లజ్జ నా భయమని రెచ్చిపోయి వెళ్తే ఇలాగే జరుగుతాయి. ఇవన్నీ దేన్ని బట్టి మనం అంచనా వేస్తాము అని అంటే, మనకున్నటువంటి కళత్రకారకుడు శుక్రుడు మెయిన్గా. ఆ కళత్రకారకుడు మంచి స్థితిలో ఉన్నాడా, లేకపోతే శత్రువులతో కలిశాడా, లేదా మర్డరిస్టులు వాళ్ళ ప్లానెట్స్తో కలిశారా, మర్డర్లు అయిపోవడానికి ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? ఎంతమందిని చూడలేదని మనం. ప్రణయ్ కేసు చూడలేదా? అతను పాపం ఆ అమ్మాయిని చేసుకోవడం వల్ల ఆ పిల్ల తండ్రి ప్రెస్టేజ్కి వెళ్ళిపోయి వీడు పేదవాడు అని చెప్పి చంపి పారేయలేదా? చంపి పడేస్తే పేదవాడిగా ఉన్నటువంటి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు బాధపడలేదా? ఆ తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి కొంతకాలం ఉండి తర్వాత మళ్ళీ వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ వచ్చినాయి అత్తగారాలతో అని మనం చూడలేదా? కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి సప్తమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలను బట్టి, సప్తమ స్థానంలో రాహు కానీ లేకపోతే ఏదైనా శని కానీ పాపగ్రహాలు ఉన్నా ఇలాంటివన్నీ జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మరి షష్ఠ స్థితిగతుడైనటువంటి శుక్రుడు వల్ల మనకి అత్తగారులతో గొడవలు, అత్తగారులను ఎదిరించడం ఎంతమందిని చూడలేదండి మనం. ఇప్పుడు ఈ మధ్యన వరుసలో 9 హత్యలు. ఇదివరకు ఏంటంటే స్టైల్గా వాళ్ళు కేసులు పెట్టేవారు. 420 కేసో లేదా 498 ఏనో 494 వైగామి అని, 495 ప్రయత్నిస్తున్నారు వైగామి కోసం అని చెప్పి ఇలా ఉండేది. ఇప్పుడు అవేమి లేవు, డైరెక్ట్ మర్డర్లే. వండేటప్పుడు ఏదో కలిపేస్తున్నారు. పెళ్లి కూతురు వాళ్ళ తండ్రి సహకారంతోనో, లేకపోతే ఈ అమ్మాయి ఎక్కడికో తీసుకెళ్ళి అస్సాం గౌహతి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఇంటీరియర్ ప్లేస్లోకి తీసుకెళ్ళి విడిగా ఐసోలేటెడ్ ప్లేస్లో అక్కడికి తీసుకెళ్ళి రూములు తీసుకొని అక్కడ చంపేయలేదు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనకి ప్రెస్లోకి వచ్చి బయటకు వస్తేనే మనకు తెలుస్తాయి ఇలాంటివి జరిగినాయి. కానీ మరి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇవి జ్యోతిష్కులు ఎవరైనా చెప్తారు ఎలా? ఇప్పుడు రియల్ నాలెడ్జ్ని ఇవ్వాలి. ఎవరినైనా జ్యోతిష్కులను చెప్పండి అంటే, బాబాయ్ ఇలాంటివి మేము చెప్పాం, కాంట్రవర్సీలు అవుతాయి, ప్రజల్లో మా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఇమేజ్ పోతే ఇమేజ్ ఎవరికి కావాలా? పేరు ఎవరికి కావాలా? డబ్బు ఎవరికి కావాలా? చాలామందికి తెలియనటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, యూట్యూబ్ అనగానే డబ్బులు ఏదో ఇచ్చేస్తుంది, డబ్బుల కోసం వీళ్ళు చెప్పేస్తున్నారు. పిచ్చి భ్రమంలో ఉండొద్దు. అందరూ అలా ఉండరు. నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మరి ఒక ప్రొఫెసర్ని నేను మరి గురువు గారు జగద్గురువులు ఆ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ఉద్దేశంతో మా పేరు బదనామైపోయినా పర్వాలేదు, ఏదైపోయినా పర్వాలేదు, సమాజానికి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అని దృఢ సంకల్పం.
చాలామంది రాత్రులు ఫోన్ చేసి ఇదేంటండి ఇలా చెప్పారని పచ్చి బూతులు తిడతారు నన్ను. తిడితే మేము కూడా దానికి తగినట్టుగానే రెసిప్రొకేట్ చేస్తాం. ఆ, అందువలన కేసెస్ అవుతాయి. ఇవన్నీ మాకెందుకండి అంటారు. మేము కేసులు పెట్టలేమా? ఎందుకులే ఫోన్లే స్టూడెంట్స్ లాంటి వాళ్ళు అని చెప్పి వాళ్ళు కూడా తెలుసుకుంటారని. కానీ వాస్తవాలు ఇవి. కాబట్టి ఇవన్నీ కూడా శుక్రగ్రహాల వల్ల, ఒక స్త్రీల వల్ల చాలా తలపోట్లు జరుగుతాయి ఈ యొక్క అక్రమ సంబంధాల వల్ల. అందువల్ల వీటికి దూరంగా ఉండమంటున్నాం. ధర్మ మార్గాన్ని వెళ్ళండి అని చెప్తున్నాం. ఇది కూడా తప్పు అనుకుంటే అట్లా. కాబట్టి ఇవన్నీ గోచార రీత్యా జరిగేటటువంటి ఫలితాలు ఇవి. అండ్ నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మీ జీవితంలో జరిగేటటువంటి కంప్లీట్ లైఫ్లో ఇలాంటివి ఏమైనా జరిగే సంఘటనలు ఉన్నాయా, మీరు తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఆడవాళ్ళ వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోలేదండి. కోర్టుల్లోకి వెళ్ళి, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి జడ్జెస్నే చూశాను నేను. జడ్జెసే తన దగ్గర పనిచేస్తున్నటువంటి రైల్వే జడ్జి పనిచేస్తున్నటువంటి టైపిస్ట్ని సెకండ్ వివాహం బైగామీ చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది ప్రేమలో పడి. ఆయన తెలీదా, కోర్టులో కేసులు ఇస్తే బైగామీకి శిక్ష ఉంటుంది 7 years ఇంప్రిజన్మెంట్ అని. బట్ స్టిల్ హీ వాజ్ ఫోర్స్డ్ టు డూ దాట్. అలాగా ఆ తప్పనిసరి పరిస్థితుల్లో మీ కర్మ వాళ్ళని అలా లాక్కెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోండి. అందరికీ జ్యోతిష్యం చెప్పించుకోవాలని సరదా ఉంటుంది, కానీ చదువుకున్న వాళ్ళ దగ్గర చెప్పించుకోవాలా. అలాగే శాస్త్రం వేదహితంగా, వేదోక్తంగా, శాస్త్రబద్ధంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర చెప్పించుకోవాలి. కాబట్టి ఎవరికైతే కావాలనుకుంటున్నారో క్రింద స్క్రోల్ అయ్యేటటువంటి నెంబర్స్ మీద మీరు కాల్ చేయండి. ఇప్పుడు ఈ సమయంలో 1 year వరకు కూడా గ్రహస్థితిగతులు యాజ్ ఆన్ దిస్ డేట్ ఎలా ఉన్నాయో మనం చెప్పుకుందాం. ఏ గ్రహాల్లో ఎక్కడ. శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు, రాహు కుంభరాశిలో ఉన్నాడు, కేతు సింహరాశిలో ఉన్నాడు, గురుడు కర్కాటక రాశిలో ఉన్నాడు అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు. తర్వాత మళ్ళీ మే 14, 2026 సంవత్సరం వరకు కూడా మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. అదేవిధంగా కుజుడు, ఆ తర్వాత ఈయన వృశ్చిక రాశిలో ఉన్నాడు. రవి నవంబర్ 15 తర్వాత శుక్రుడిని తుల నుంచి వృశ్చికలోకి జంప్ కావడం ఇలా జరుగుతాయి. శుక్రుడు కూడా తులారాశిలో స్వక్షేత్రగతుడై ఉన్నాడు. రవి నీచపట్టున్నాడు మొదటి 2 వారాలు నవంబరు. బుధుడు కూడా వక్రించి తులారాశిలోకి వచ్చాడు. దీనివల్ల 12 రాశుల వారికి అందరికీ కూడా 12 రాశుల వారికి ఏ రాశి వారికి విడివిడిగా ఈ గ్రహ సంపుటి వల్ల ఈ ప్రేమ వివాహాలు కలిసి వస్తాయా, కలిసి రావా, లేకపోతే ఈ అక్రమ సంబంధాలు కలిసి వస్తాయా, మటర్లు అయిపోతారా, ఇలాంటి జైలుకి వెళ్ళిపోతారా, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారా, ఛాలెంజ్లు ఎదుర్కొంటారా, రన్నింగ్ రేస్ లాగా, రేసు గుర్రంలో లాగా, ఇవన్నీ కూడా మనం చూద్దాం విడివిడిగా. వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి షష్ఠ స్థితిగతుడైనటువంటి శుక్రుడు మీకు ప్రేమ వ్యవహారాల్లో ఛాలెంజ్లు ఎదురుతాడు. స్త్రీలకి మీరు శత్రువులు అవడానికి అవకాశాలు ఉంటాయి. ఏమండి ఇప్పుడు దాకా అనుకూలంగా ఉన్నారండి, మరి నెల నుంచి మా లవర్స్ ఫోన్ చేయట్లేదు, లేకపోతే మా భార్యలు కూడా మాతో కొంచెం సరిగ్గా మాట్లాడట్లేదండి అంటే మీ చేతుల్లో ఏముండదు. నువ్వు ఎన్ని పట్టు చీరలు తెచ్చినా వాళ్ళు ఏమనరు. పట్టు చీరలు తీసుకుంటారు, వాళ్ళు చేసే పని చేస్తారు, నీ ట్రీట్మెంట్. దాన్ని గ్రహస్థితి అంటారు. మీ అత్తగారులు కూడా మీకు రివర్స్ అయిపోతారు. అంతేకాకుండా ఈ యొక్క శుక్రగ్రహము అనేటటువంటిది చాలా పరమ పవిత్రమైన గ్రహం. అది ఈ యొక్క వృషభ రాశి వారికి స్వక్షేత్రంలో ఉంటుంది. అందువలన రాష్ట్రాధిపతి అయినటువంటి ఆ శుక్రుడు కొంచెం శత్రుస్థానంలో పడడం వల్ల మీరు స్త్రీల దగ్గర నిస్సహాయ పరిస్థితులలో ఇరుక్కుపోతారు. సాధారణంగా ఒక వ్యక్తికి నాయన ఇప్పుడు ఆ ఏలినాటి శని జరుగుతుంది. మీకు కొంతమందికి ఏలినాటి శని జరిగినప్పుడు ఆడవాళ్ళతో యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు ఈ వృషభ రాశి వారికి కాదు, జనరల్గా వృషభ రాశికి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి నాయన ఇప్పుడు గొడవలు జరుగుతాయి కాబట్టి ఆడవాళ్ళ జోలికి వెళ్ళకంటే తిడతారు నిన్ను అంటే వాళ్ళు ఊరెళ్ళి వాళ్ళు ఆ అమ్మాయి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్లో ఈయన సలహాలు ఇవ్వబోయారు. పాపం మంచి చెప్పబోయాడు. ఆమె ఎగిరి తన్నింది అనమాట, వృషణాల మీద తన్నింది, మళ్ళీ మామూలుగా కాదు. అప్పుడు ఆయన ఏం చెప్పాడో తెలుసా, వెంటనే ఫోన్ చేసి బాధపడకుండా గురుగారు
మీరు తిడతారన్నారు, ఆడవాళ్ళ చేత తన్నించుకున్నానండి అన్నారు. సో దిస్ విల్ బి ద సిచ్యుయేషన్. సో బీ కేర్ఫుల్. ఐఎమ్ సివిలైజ్డ్, దిస్ ఇస్ సివిలైజ్డ్ సొసైటీ అని ఉండవు. ఈ ప్రైవసీ అనేటటువంటిది ప్రైవేట్ లైఫ్. యు మే బి a డాక్టర్, యు మే బి an ఇంజనీర్, బట్ ఇఫ్ యూ మిస్బిహేవ్ విత్ లేడీస్ తోలు తీసేస్తారు. అందువల్ల ఆవిడ భార్య అవ్వచ్చు, లవర్ అవ్వచ్చు, దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఇంటిగ్రిటీ. ఏదో భయపడి ఇదివరకంటే ఆర్థికంగా నీ మీద డిపెండ్ అవ్వాలి కాబట్టి ఏదో యాక్టింగ్ చేస్తారు. అప్పుడు కూడా ఏమి పాతకాలం స్త్రీలు కూడా ఏమి పరిశుద్ధంగా నమ్మేసి హస్బెండ్ మీద ప్రేమతో ఏమి వినేయడం ఏం లేదు. నటనే ఎప్పుడైనా సరే. హ్యూమన్ లైఫ్ అంటే నటనే. నటన లేని వాడు ఒక్కడే శ్రీకృష్ణ పరమాత్మ, రాధమ్మ తల్లి. వాళ్ళని వదిలేసి మనం జీవితాల్లో ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారి కంటే కూడా బాగా ఎక్కువ నటించేస్తాం. కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఆదాయాలు బ్రహ్మాండంగా ఉంటాయి, ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అదనపు ఆదాయాలు పెరుగుతాయి. కొత్త కొత్త వ్యాపారాలు చేయాలనేటటువంటి సంకల్పం కలుగుతూ ఉంటుంది. కొత్త కొత్త పెళ్ళిళ్ళు, కొత్త కొత్త వ్యవహారాల్లో వేలు పెట్టాలని మనసు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. అయితే అవి వెంటనే తనడానికి కూడా రెడీగా గ్రహాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క దుష్టులతో స్నేహం చేయడం ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎరాడికేట్ ద బ్యాడ్ పీపుల్ కంపానియన్షిప్. ఎప్పుడైతే నువ్వు చెడ్డవాళ్ళతో, నువ్వు మంచివాడివే కావచ్చు, మంచిదానివే కావచ్చు, ఎప్పుడైతే నువ్వు విషప పురుగుతో, చెడ్డాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ చేసావో, దట్స్ ఆల్ డిక్లైన్. మీద ఆ క్షణమే నీ జీవితం పతనమైపోయింది. ఈ రకంగా ఉంటుంది. ఇక పరిహార, అందులోనూ అర్ధాష్టమ కేతువు ఉన్నాడు, విపరీతమైనటువంటి డిప్రెషన్లు వస్తాయి. అందువలన సూసైడ్లు చేసుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి. ఒక వ్యక్తి ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఒక అమ్మాయితో వ్యవహారం పెట్టుకుంటే, ఆ అమ్మాయి ఇంకో 3-4 వ్యవహారం ఉంది. స్టూడెంట్, ఎంత అది గట్టిగదంతే 24 సంవత్సరాల వయసు లేదు, ఈ గాడిదకి 30 సంవత్సరాల వయసు లేదు. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం, 100 మంది పోలీసులందరినీ కూడా తప్పుడు డ్రోవలో తీసుకెళ్ళి ఫోన్ చేసి ఆ అమ్మాయి ఆ స్పెషల్ డ్రైవ్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ అంతా కూడా స్టన్ అయిపోయారు. అప్పుడు వీడిని తర్వాత 1 సంవత్సరం పోయిన తర్వాత, అమ్మాయి చనిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు పెడితే 80 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు అవతల అమ్మాయి వాళ్ళు. సిఐలు ఏమంటారు, ఎస్ఐలు మా బయట కోర్టులో సెటిల్ చేసుకుందండి, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అంటారు, లేదా కేసు రిజిస్టర్ చేసేస్తామంటారు. ఇటు పోలీసులు పోనీ ఇటు ఊరుకుందామంటే వాళ్ళేమో 80 లక్షలు అడుగుతారు. ఇంటికి వెళ్తే పోలీసులు ఫోన్ వస్తాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వాడు ఈ రోజున ఎలా అయ్యాడంటే, అప్పుడు డీసీపీ దగ్గరికి తీసుకెళ్ళి మేమంతా మేడంకి తెలుసు కాబట్టి ఆ కేసు క్లోజ్ చేసింది. మరి అలాంటి పరిస్థితులు ఆ రోజు నుంచి ఆ కుర్రగాడు ఆడదంటే ఉలిక్కి పడతాడు. టిఫిన్లో ఫార్మా కంపెనీలో భోజనాలు లంచ్కి చేస్తే గోడ వైపు అటువైపు తిరిగి తింటున్నాను సార్ అన్నాడు. సో అవును, ఆ భయం ఉండాలి మరి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి జాగ్రత్తగా చేసుకోండి. మీరు సాటిస్ఫాక్టరీగా ఉండాలి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేసుకోండి. బట్ కలిపురుషుడు హవా నడుస్తుంది ఇప్పుడు, మీ తప్పు కాదు. కంట్రోల్లో ఉండాలి కదా, డిసిప్లిన్ ఉండాలి కదా. పరిహారాలు ఏం చేసుకోవాలంటే, అందుకోసం వృషభ రాశి వారికి శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బరల్ని, తెలుపు రంగు వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోండి, మంత్రజపాన్ని చేసుకోండి కమలాత్మిక అమ్మవారిని. ఆ విధంగా శుక్రాచార్యుల వారు ఆయనకి ఏది ఇష్టమో అది ఆ పనులు చేయండి. శుక్రాచార్యుల వారు మందు కొడతారు. చాలామంది తెలుసో తెలీదో మందు కూడా సమర్పిస్తారు శుక్రాచార్యుడికి. యాష్ ఖచుడిని ఇలా మింగేశారని చెప్పేసి ఆ డ్రింక్లో వేసి పట్టించారని యాష్ కూడా వేసి డ్రింక్ని శుక్రాచార్యుడి వారికి సమర్పించినటువంటి వాళ్ళు ఉన్నారు. అందువలన ఇదంతా అది చేయండిరా అంటే ఏకంగా అమ్మవార్లకి, తర్వాత ఈ యొక్క దశమహావిద్యలకి మటన్ పెడతాం, చికెన్ పెడతాం, మందు పెడతాం, లేకపోతే పంచమకారాలు, మైథునం అందులో ఒకటి, ఫోటో ముందు సెక్స్ చేస్తాం, కామాఖ్య గుడి దగ్గరికి వెళ్ళి ఆ పైన రూమ్ తీసుకుని సెక్స్ చేస్తే పిల్లలు పుడతారన్నటువంటి వాళ్ళంతా కూడా కాలప్రవాహంలో కొట్టుకుపోయారు. ఎవరైతే మేకలను కోసేసి, కోళ్ళను కోసేసి, దక్షిణకాలి, శ్మశానికాలి కానీ ఇలాగా పెడుతుంటే
వాళ్ళు ఆ యూట్యూబ్లో ఎంత అసహ్యంగా ఉంటుంది. సివిలైజ్డ్ సొసైటీ, తంత్రశాస్త్రం అని, వీర్యంలో పువ్వులు ముంచి వేయాలని, దీన్న మీరు ఎంటర్టైన్ చేస్తారు. దాన్ని ఒంటి చేత్తో 8 years నుంచి పోరాడాను. సో ద సక్సెస్ కేమ్ అట్ ద ఎండ్. సో జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు ఏది చెప్పారో అది చేసుకోవాలి. ఆయన బహిష్కరించినటువంటివి, నిషేధించినటువంటివి అవి మళ్ళీ తిరిగి తీసుకురాకూడదు. ఈ శుక్రాచార్యుడు మందంటారా, మందుబాబులు ఎలా తాగుతున్నారు, ఒక చొక్క ఎత్తా ఉంటాడు, ఒక ఆయన ఉంటాడు అనమాట. ఇదిగో 12 చుక్కలు మా పెదనాన్నకండి, మా చిన్నాన్నకండి, మా నాన్నకండి, మా అమ్మకండి అంటారు. దాంట్లో శుక్రాచార్యుడికి ఒక చొక్క వేసుకుంటే కొంత తప్పే ఉంది. అది హార్మ్లెస్గా ఉండాలి, ఎవరి హ్యాబిట్స్ వాళ్ళు. కాబట్టి ఈ రకంగా మీరు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.